గుడ్ మార్నింగ్. కొంచెం గట్టిగా ఇంకొంచెం అనొచ్చు అనుకుంటా. అనొచ్చా? yes. సో మౌత్ ఉంది కదా, మీరేనే అరుస్తారు. మౌత్ తీసేసి మాట్లాడండి అంటే గట్టిగా కూడా మనం మాట్లాడినే వస్తుంది. సో ఒక్కసారి గట్టిగా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, ఒక 2 విషయాలు చెప్తాను మీకు. ఒక 2 విషయాలు చెప్పేసి క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటిది అని అంటే, చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు చాలా మంది వినే ఉంటారు. విన్నారో లేదో నాకైతే తెలియదు. ఈ రోజు నేను కొత్తగా ఒక విషయాన్ని నేర్చుకున్నది మీకు చెప్పాలని అనిపించింది. సో చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఏదైనా సరే తన గురువు గారు అయినటువంటి చాణక్యుడితోటి మాట్లాడడం ఆయనకు అలవాటు. సో ఒక రోజు సమావేశం పెడతాడు. ప్రతిరోజు రోజుకి ఒకసారి అయినా ఆయనను కలిసి మాట్లాడాలి అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక ఇది అన్నమాట. అంటే ఒక కమిట్మెంట్ లాగా పెట్టుకుంటాడు. సో పెట్టుకున్నప్పుడు ఆ సమావేశానికి ప్రతిరోజు వచ్చేటటువంటి మన చాణక్యుడు ఆ రోజు రాలేదు. సో రాకపోయేసరికి ఏం చేస్తాడు అని అంటే, తన బట్టలను ఇచ్చి పంపిస్తాడు, గురువుగారిని తీసుకురాపో అని చెప్పేసి. సో ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, గురువు గారు రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి అంటే, చాణక్యుడు దానికి ఏమి స్పందించాడు, అలాగే కూర్చొని ఉంటాడు. సో అలాగే కూర్చొని ఉంటాడు. ఈయన అంటే రాజుగారికి ఈయన వాళ్ళ గురువు అంటే ఎంత ప్రేమనో ఎంత ఇదియో అది చూసినటువంటి భటులకి ఏంటిది అని అంటే భయం కలిగి వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారికి చెప్తారు, రాజా మరి మేము చెప్పినాం, పిల్లలనైతే పిలిచినాం కానీ ఆయన అయితే రాలేదు అని చెప్పేసి చెప్తారు. సో చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడు అని అంటే, ఈ లోపు మళ్ళీ ఈయన రాజుగారి వచ్చేసి, గురువు గారు మీరు ఇలా మౌనంగా ఉండడం అనేది మంచిది కాదండి. సో నాకు మీ సలహా కావాలి, మీరు నాతో మాట్లాడాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. సో అడిగినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, ఇంకా నేను నీకు సలహాలు ఇవ్వడానికి చేయడానికి అయితే ఏమీ లేదు. ఏంటిది అని అంటే, నేను లేకపోయినా కూడా పరిపాలన చేయగలవు, నేను లేకపోయినప్పటికీ కూడా నువ్వు రాజ్యాన్ని పాలించగలవు అనేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి కాబట్టే నేను ఈరోజు సమావేశానికి రాలేకపోయినా అని చెప్పేసి చెప్తాడు. సో చాలా మంది ఏమంటారు అని అంటే, ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ ఎందుకు సింక్ చేసుకుంటున్నాము అని అంటే, అప్లైన్ ఉండేది హైదరాబాద్, ఇంకొక దగ్గర అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్, ప్రతిరోజు ఆయనతోటి కలవాలి. సో ఎంతమంది మనం అప్లైన్ తోటి మాట్లాడుతున్నాం, ఎంతమంది నేను హ్యాండ్ రైజ్ చేయమని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మేము మాట్లాడుతున్నాము అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఒకటి. రెండో విషయం ఏంటిది అని అంటే, ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ నీతి ఈ రోజు వరకు కూడా పరిపాలిస్తూ ఉన్నారు. చాలా మందికి నీతి ఏమంటారు, రాజనీతి కావాలి అని అనుకున్నప్పుడు ఆయనకు రాసినటువంటి బుక్కుల్లో నుంచే తీసుకుంటారు. సో అలాగే ఇప్పుడు సార్ చూపించారు కదా బుక్స్. సో ఎన్ని బుక్స్ అయితే చూపించారో సార్ చెప్పింది 1%, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. సో అప్లైన్ దగ్గర లేరు కాబట్టి మనకి ఇచ్చేటటువంటి నాలెడ్జ్ ఏంటిది అని అంటే బుక్స్. ఎంతమంది చదువుతున్నాం ప్రతిరోజు బుక్ రీడింగ్ అనేది ఒకసారి ఆలోచించండి. ఎవ్రీ లీడర్ ఈజ్ ఏ రీడర్. ఎవ్రీ రీడర్ ఈజ్ ఏ లీడర్ కాదు, ఎవ్రీ లీడర్ ఈజ్ ఏ రీడర్. ఎవ్రీ లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు వాళ్ళు బుక్ చదువుతారు, దాంట్లోకించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, నాలెడ్జ్ తీసుకుంటారు. అబ్దుల్ కలాం గారిది ఒక మంచి కొటేషన్ ఉంటుంది, ప్రతిరోజు కూడా బాడీకి 2 పూటలు అన్నం పెడతా, మెదడుకి 2 నుంచి 3 కొత్త విషయాలు నేర్చుకుంటా అని చెప్తారు. అర్థమైందా? ఒకటి అప్లైన్ కమ్యూనికేషన్ లో ఉండాలి. రెండోది ప్రతిరోజు మనం ఏమంటారు ఇది బుక్స్ అనేది చదవాలి, దాంట్లోకి నాలెడ్జ్ తీసుకొని టీంకి నేర్పియాలి. ఇది ఒకటి. రెండో పార్ట్ ఏంటిది అని అంటే, రెండోది కూడా మళ్ళీ చాణక్యుడిదే. సో ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఒకరోజు ఆయనతో పాటు విద్యాభ్యాసం చేసినటువంటి ఒక ఫ్రెండ్ వస్తాడు ఆయనకి. సో ఫ్రెండ్ వచ్చేసినప్పుడు ఆయన ఏం చెప్తారు అని అంటే, ఈ కింద ఉండేటటువంటి శిష్యులు ఉంటారు కదా, గురువా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చారంట అని చెప్పేసి అనగానే, అవునా ఎవరు అని చెప్పేసి పిలవమంటే అపాయింట్మెంట్ దొరుకుతుంది. పోయి నిలబడతాడు, ఇలాగే నిలబడతాడు. సార్ కొంచెం ముందుకు రండి, ఇట్లా నిలబడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. భారతదేశంలో నీ కీర్తి ప్రఖ్యాతలు చాలా పెరిగిపోయినాయి, చాలా అంటే ఉన్నతమైనటువంటి స్థానంలోకి నువ్వు వెళ్ళినవు, చాలా గొప్పగా అనిపిస్తుంది మాకు. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉంది, అదేదో నాకు చెప్పు అని అంటాడు. అనగానే ఏం మాట్లాడాడు అక్కడ, కొంచెం ఎక్కడో అనిపిస్తుంది కదా, అనిపించి కొంచెం ముందుకెళ్ళి ఏమంటాడు అని అంటే, ఇది నువ్వు చెప్పావనుకో, చెప్తే మనతో పాటు ఉండేటటువంటి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తే, అంటే ఆచరించడం పాటిస్తే మనం చేస్తే, సో మనకు మన దేశానికి చాలా బాగుంటుంది, దయచేసి చెప్పు అని అన్నప్పుడు మళ్ళీ మాట్లాడాడు. కొంచెం అవమానం ఇంకొద్ది ఎక్కడ పెరుగుతుంది. సో మూడోసారికి ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు కొద్దిగా ఈగో హర్ట్ ఏమంటాడు అంటే, ముందుకు వచ్చి, నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు, నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు, నీకు తెలిసిన విషయాలే నాకు తెలుసు, నాకు తెలిసిన విషయాలే నీకు తెలుసు. కానీ
నీకు తెలిసినటువంటి విషయాలను నువ్వు పాటిస్తూ ఉన్నావు, నేను పాటించలేకపోతున్నా, పాటించకుండా నాకు తెలిసిన విషయాలను నేను పాటించకుండా నేను ఒక గురువుగా కానీ లేకపోతే నేను ఒక ఇదిగా కానీ నా విద్యార్థులకి నా ఆశ్రమంలో ఉండేటటువంటి విద్యార్థులకి ఈ బోధనను నేను చేయలేను, దానికి నేను పనికిరాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమంటాడు అంటే, మిత్రమా ఆగు అని చెప్పేసి ఆపి ఏమంటాడు అంటే, దీనికి 1 కాదు 2 కాదు 4 కారణాలు ఉన్నాయి అని చెప్తాడు. సో 4 కారణాలలో ఏంటిది అని అంటే, ఒకటి సామ. ఓకే, చాలా మంది వినుంటారు, అర్థం తెలుసా లేదో నాకు తెలీదు. సామ అంటే ఏంటిది అంటే పొగడ్తలు లేదంటే మాటలు చెప్పడం. ఓకే, కొంతమంది మీరు పొగిడితే పని చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది మాటలు చెప్తే పని చేసేటోళ్ళు ఉంటారు. రెండోది దాన అంటే ఏంటిది అని అంటే బహుమతులు ఇవ్వడం, పురస్కారాలు ఇవ్వడం, ఇలాంటివి చేస్తే కొంతమంది పని చేసేటోళ్ళు ఉంటారు. మూడోది ఏంటిది అంటే భేద అంటే వాళ్ళను ఆ పనిలో నుంచి విభజించి, ఇప్పుడు చాలా మంది ఏంటిది అని అంటే కొంతమంది పాలిటీషియన్స్ చేస్తూ ఉంటుంది, ఎక్కువగా ఉపయోగపడేది ఏంటిది అంటే విభజించి పాలించడం అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, నాలుగోది ఏంటిది అంటే దండోపాయం. సో దండోపాయాల దగ్గరకు వచ్చేసరికి ఏంటిది అని అంటే, ఈ మాటకు మీకు సింక్ చేసేది చెప్తా. ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనే బుక్ కానీ మీరు చదివితే దాంట్లో 3వ పేజీలోనూ 4వ పేజీలోనే రాసి ఉంటుంది. మన పేదరికం పైన చూసి నవ్వే వాళ్ళు కానీ హేళన చేసేటోళ్ళు కానీ మన నిజమైన మిత్రులు కాదు. సో ఎవరైతే మన అవసరమైతే మన ఎదుగుదల కోసం దండించి అయినా సరే, గుర్తుపెట్టుకోండి, దండించి అయినా సరే చెప్తారో వాళ్ళు మన నిజమైన మిత్రులు అని చెప్తారు. సో సామ, దాన, భేద, దండోపాయాలు ఈ 4 వాడి ఆయన ఏం చేసిండు అని అంటే, ఆయన ఉన్నటువంటి కాలంలో ఆ కాలాల అన్నిట్లలో ఒక్కరోజు కూడా యుద్ధం లేకుండా పరిపాలించడం నేర్పించింది అన్నమాట. ఆనాటి సూత్రాలు ఈనాటి వరకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, సామధాన భేద దండోపాయాలు అనేది కాదు, తెలిసిన విషయాన్ని పాటించకపోవడం మనం సక్సెస్ కావట్లేదు. సింపుల్ ఎజెండా ఏంటిది అని అంటే, ఇద్దరికి వేరియేషన్ ఉంది. అక్కడ ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఇద్దరు ఏమంటారు సమకాలీకులే అంటారు, ఇద్దరికి కూడా సేమ్ నాలెడ్జ్ ఉంది, సేమ్ ఉంది. కానీ ఒక ఆయనేమో తెలిసిన విషయాన్ని పాటిస్తూ ఉన్నాడు, ఇంకొక ఆయనేమో పాటించట్లేదు, అందుకనే ఫెయిల్యూర్ అవుతున్నాడు. వెస్టీజ్ అనేది దాస్ సార్కి ఒకటే, బారిల్ సార్కి ఒకటే, సలీం సార్కి ఒకటే, చారీ సార్కి ఒకటే, మీ అప్లైన్ కి ఒకటే, నాకు ఒకటే, మీకు ఒకటే. కానీ ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, మనకు తెలిసినటువంటి విషయం వాళ్ళకు తెలుసు, వాళ్ళకి తెలిసింది మనకు తెలుసు. వాళ్ళు పాటించారు, లక్షలలో ఇన్కమ్కి వెళ్ళారు, మనం పాటించట్లేదు కాబట్టి 5,000, 10,000, 50,000 ఇంకా లోపల ఉండి ఉండొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, మనకు తెలిసిన విషయాన్ని మనం పాటించిన రోజున సక్సెస్ అవుతారు. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసులే ఇంతే కదా అని చెప్పేసి ఎవరు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది మీటింగ్కి రారు, ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. చాలా మంది మీటింగ్కి రారు, ఎప్పుడు చెప్పిన ప్లానే కదా, ఎప్పుడు మాట్లాడేదే కదా అని అంటే, చాలాసార్లు చెప్పినా కదా మీకు, అన్నంలో పసుపు వేసి నిమ్మకాయ పెడితే లెమన్ రైస్ అవుతుంది, చికెన్ పీసులు వేస్తే బిర్యానీ అవుతుంది, దాంట్లో ఇంత బగారాకు కలిపితే ఏమంటారు ఇంకొకటి అవుతుంది. సో ఇదే మాట, ఎవరు ఎప్పుడు ఎవరికి కనెక్ట్ అవుతారో తెలీదు. నా దగ్గరకు వచ్చినప్పుడు దాసార్ చెక్కు 1,44,000 రూపాయలు, కానీ నేను దాసార్ కనెక్ట్ అవ్వలేదు, గులాబ్ సింగ్ జడేజా సార్ అనే దానికి కనెక్ట్ అయినా నేను. ఓకేనా? సో అలాగే మీ డౌన్లైన్స్ మీరు కానీ ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీటింగ్కి రండి, తెలిసిన విషయాలను పాటించండి, ప్రతిరోజు అప్లైన్ సమక్షంలో ఏమంటారు కౌన్సిలింగ్ లో ఉండండి, లేదంటే కమ్యూనికేషన్ లో ఉండండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్.